సియారా. మే 28వ తారీఖు నాడు స్వతంత్రమైన సావర్కర్ గారికి జన్మదినం కాబట్టి ఆయన సంస్కరించుకుందామని ఇక్కడ మనం కలిసాం. 1983 మే 28వ తేదీ నాడు యమునాబాయి దామోదర్జీ అనే పేరు కలిగినటువంటి దంపతులకు వినాయక్ సావర్కర్ జన్మించారు. ఈయన మహారాష్ట్రకు చెందినటువంటి దేశభక్తుడు. అంటే చిన్నప్పటి నుంచే ఆయన గొప్ప దేశభక్తుడు. ఆ రోజుల్లో ఈయన జన్మించడానికి సరిగ్గా 25 సంవత్సరాలకు ముందు ప్రథమ స్వతంత్ర భారత సంగ్రామం జరిగింది. అంటే ఈయన ప్రత్యక్షంగా 1857 చూడకపోయినా ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళ తరం వాళ్ళు ఈయనకి ప్రత్యక్షంగా పరిచయం. అందుకని ఆ మెమరీస్ అన్నీ ఈయనకి బాగా తెలుసు. ఆ కారణం చేసిన ఆయన 1857 అనే పేరుతోనే ఒక పుస్తకం రాశారు. ఒక కర్కష్టాన్ని బ్రిటన్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు అల్లరి పిల్లవాడు. దేనికి పనికిమాలిన వాడు వాళ్ళ అమ్మా నాన్న అనుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ పడవ ఒకటి ఇండియాకు వస్తుంది. సామాన్లు ఎక్కించుకొని ఈ పిల్లవాడి పడవలో చేస్తే అక్కడ వాళ్ళు స్క్రీన్ పడగా పెట్టుకున్నారు. పడవ శుభ్రం చేయడం, సామాన్లు సాధన. అయితే ఆ పడవ మద్రాస్ రేవుపట్నానికి వచ్చింది. వచ్చిన తర్వాత అతను అక్కడికి దిగి ఇక్కడ గోడవల్లో కూర్చొని అకౌంట్స్ రాసుకున్నారని చెప్పారు. సరుకు దిగుమతి అయితే అది రాసుకుంటాడు అకౌంట్స్. మరి సరికి ఇచ్చినప్పుడు దాని అకౌంట్స్ రాసుకుంటారు. ఇదే అతని పని. అతను చూచాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ పరిసరాలు, ఇక్కడ వాతావరణం గురించి చూచాడు. ఇక్కడ మహావిద్వాంసులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అక్కడ శృంగేరి పీఠం ఉంది, కావకర కావపడి పీఠం ఉంది. మద్రాసులో వేదాంతులు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థానాధీశులు ఉన్నారు. దాదాపు 500 సంస్థానాలకు పైగా ఉంటాయి. అయితే వీళ్ళల్లో ఉన్నటువంటి లోపం ఏమిటి అన్న విషయంలో ఆయన బాగా అధ్యయనం చేసి మొత్తం భారతదేశాన్ని ఒక 10-15 సంవత్సరాల్లో జయించాడు. ఈ కాంకర్డ్ ఇండియా, దట్ యూజ్లెస్ బాయ్. ఆ పిల్లవాడి పేరు రాబర్ట్ క్లైవ్. ఇక్కడి నుంచో వచ్చినటువంటి ఒక పనికిమాలిన పిల్లవాడు ఈ మొత్తం భారతదేశాన్ని ఇలా కాంకర్ చేసి ఈ విషయాన్ని గురించి ఎంతమంది ఆలోచించారు? సావర్కర్ స్వరాజ్య సంగ్రామంలో ప్రవేశించిన తర్వాత కొన్ని సంస్థలు స్థాపించాడు. మిత్రమేళ అని ఒకటి, అభినవ భారత్ అనే పేరు ఒకటి, తర్వాత ప్రజ్ఞా సశస్త్ర సంస్థ ఒకటి, తర్వాత సమాజ సేవ కోసం ఇంకొక సంస్థను స్థాపించారు. ఈ సంస్థలన్నీ స్థాపిస్తూ పనిచేస్తూ సమకాలీన సమాజాన్ని మెల్లిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ లండన్ వెళ్ళి అక్కడ ఆయుధాలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఆయుధాలు తయారు చేసి వాటిని ఇండియాకు స్మగుల్ చేసి సాయుధ పోరాటం ద్వారా భారతదేశానికి విముక్తం కలిగించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. పతిత పావన సొసైటీ అంటే అట్టడుగు వర్గాల వారికి ఆదాయ ప్రవేశం, ఇది సంస్కార విభాగం, ఇది సంగ్రామ విభాగం. రెండు విడివిడి విభాగాలు. అయితే ఆ రోజుల్లో కొందరు ప్రముఖమైనటువంటి నాయకులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు మహాత్మా గాంధీ.
ఈయన గురువు గారి పేరు చిత్తరంజన్ దాస్, డైరెక్ట్ శిష్యుడు చిత్తరంజన్ దాస్ గాంధీ గారు. ఈయనది నిరాయుధ పోరాటం. ఏం చేయాలి? హర్తాలు చేయాలి, ధారణాలు చేయాలి. భూక్ హర్తాల్ అంటే నిరసన అసన అంటే ఫుడ్ అన్న తినకుండా కూర్చుంటా నేను. ఇది గాంధీయ మార్గం అంటారు. ఈ గాంధీయ మార్గం వల్ల ప్రయోజనం లేదు. సాయుధ పోరాటం వల్లనే మనం భారతదేశానికి బ్రిటిషర్స్ నుంచి స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఏ begging commodity. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అన్నాడు తిలక్. కాబట్టి సాయుధ పోరాటంతో బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలి అన్న దృష్టి కొంతమందికి వచ్చింది. అలా వచ్చిన వాళ్ళలో ఒక ఆయన పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన బెంగాల్లో జన్మించాడు. ఆయన కూడా సన్యాసి. బెంగాల్ నుంచి మారువేషం వేసుకొని ఇక్కడికి పోయి ఆజాద్ హింద్ హౌస్ అని సింగపూర్లో స్థాపించాడు. అంటే ఇష్టంగా మీకు తెలుసు. దాని గురించి నేను ఇవాటి ప్రసంగంలో ఎక్కువగా చెప్పడం లేదు. ఒక పాయింట్ మాత్రం మీరు చెప్పాలి. తనకున్న సైన్యం సరిపోదు బ్రిటిష్ వాళ్ళతో పోరాడటానికి అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుకొని మారువేషంలో రహస్యంగా జర్మనీ వెళ్ళాడు. వెళ్ళి అడాల్ఫ్ హిట్లర్ను కలిశాడు. చెప్పాడు, ఇది బ్రిటిషర్స్ వాడు మీకు మాకు ఇద్దరికి కామన్ ఎనిమీస్. అంటే జర్మనీకి ఇండియాకి కూడా కామన్ ఎనిమీస్. కాబట్టి నాకున్న సైన్యం సరిపోయేటట్లేదు వాళ్ళతో పోరాటానికి. అందువల్ల మీ సైన్యం కూడా నాకు కలిపి ఇవ్వండి అని అడిగాడు. హిట్లర్ నవ్వాడు. నవ్వి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై సోల్జర్స్ అన్నాడు. ఎందుకంటే సుభాష్ ఈజ్ హియర్. యువర్ ఇండియన్స్ ఆర్ నాట్ ఓన్లీ స్లేవ్స్ but also they are enjoying the slavery. పంచదొరాని కాలం మొక్కుతాడు బతుకుతున్నారు. ఇక స్వాతంత్రం ఎందుకు ఇక్కడే చెడిపో పంపించేశాడు. అప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్టులు హిట్లర్ బూట్లు నాకే కుక్క అని వాళ్ళ న్యూ ఏజ్ పీపుల్స్ వార్ అని వాళ్ళ పత్రికల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పీపుల్ పోస్ట్ పెట్టారు. ఇదంతా కూడా 1929-30 ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. మహాత్మా గాంధీ ఇలా సత్యాగ్రహాలు చేసుకుంటూ కేరళ వెళ్ళాడు. కేరళలో అలిప్పి కోజికోడ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళేసరికల్లా వాళ్ళు నల్ల జెండాలతో గాంధీ గారికి ఎదురొచ్చారు. మహాత్మా గాంధీ, గో బ్యాక్, వీ వాంట్ బ్రిటిష్ రూల్ అని బోర్డు తీసుకున్నారు. This is a historical recorded evidence. మా స్కూల్ మీద యూనియన్ జాక్ అని ఒక జెండా ఎగురుతూ ఉండేది. యూనియన్ జాక్ అదేమిటో నాకు అప్పుడు తెలియదు. అప్పుడు ఇళ్లలో మంగళహారతి పాటలు పాడేవాడు ఆడవాళ్ళందరూ, తెలుగు ఆడవాళ్ళు. అట్లా పంచమజాతి ఫోటో ఉండేది. జార్జ్ నుంచి అట్లనే మనకు రోజు అన్నమాట. ఆ ఫోటో ఉండేది గోడలు. మంగళమనది శుభమంగళమనది పంచఖండములనేవే పంచమజాతి ప్రభువుకు మంగళమనది. ఇది పాట. ఈ మంగళహారతి ఆడవాళ్ళందరూ ప్రతి శుక్రవారం ఇలా హారతి ప్రసాదం. ఎవరైనా గనక జార్జి చక్రవర్తిని వ్యతిరేకించిన, బ్రిటిష్ వాళ్ళని పల్లెత్తు మాట అన్నా అది దేశద్రోహం కిందికి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించినటువంటి
కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ గారు విక్టోరియా రాణి జన్మదినోత్సవం నాడు లడ్డూలు పంచి పెడుతుంటే ఎవరి విక్టోరియా రాణి ఇవిడన్న సతీ సావిత్ర్య ద్రౌపది అనసూయ మన దేశానికి చెందినటువంటి సీత ఎవరివిడ ఈవిడ భక్తి మనం చేసుకోవడం ఏంటి అని ఆ పుట్టాయి తీసుకెళ్ళి శతముడిలో పడేసేసరికల్లా దేశద్రోహి అన్నారు. ఎందుకని బ్రిటిషర్స్ ఆర్ అవర్ రూలర్స్. కాబట్టి బ్రిటిషర్స్ వ్యతిరేకంగా ఎవరు ఏ మాట ఒకటి అన్నప్పటికీ కూడా వాళ్ళు దేశద్రోహుల కింద లెక్క. పశ్చిమజాతి ఈ సామ్రాజ్యం భారతదేశంలో సుస్థిరముగా ఉండుగాక అని మన పీఠాధిపతులు మంత్రాక్షతలు కల్పించారు. తిరుపతి వెంకటేశ్వర గౌరు పంచరత్నాలు రాసి పంచమజాతి చక్రవర్తి పంపించారు. తిరుపతి వెంకటేశ్వర జాతి రాజేంద్ర వైభవ జితేంద్ర ఈ బాధ్యత గురించి గట్టిగా ఆలోచించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వతంత్ర వీర సావర్కర్, మూడు కేశవరావు బలీరామ్ హెడ్గేవార్. ఎప్పుడైతే స్వతంత్రం అనేది బెగ్గర్స్ గిఫ్ట్ కాదు, ఫైట్ అండ్ గెటింగ్ అని సావర్కర్ నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అతను స్థాయిలో పోరాడాలి. ఆర్మ్స్ అండ్ ఈ తుపాకులు ఎలా తయారు చేయాలి, వాటి విదేశాల నుంచి ఎట్లా దిగుమతి చేసుకోవాలి రహస్యంగా, అలాగే వారి దగ్గర సేనాపతి బాపట్ ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విప్లవ వీరులందరికీ ఈయన గురువుగా ఉండేవాడు సావర్కర్. కొన్ని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ బాంబులు వేయడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఆ సంఘటనలు కూడా బ్రిటిష్ హిస్టరీలో రికార్డ్ అయింది. ఇది జరిగిన తర్వాత ఆయన 1857 అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చదివాను, మీరు గంటలో చదువుకోవచ్చు. ఆ పుస్తకం నేను కాలేజీ చేసుకునే చదివాను. దాని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా దొరుకుతుంది సరళమైంది. అలాగే స్వర్ణపత్రంలో ఇంకో పుస్తకం రాశాడు ఆయన. ఆ స్వర్ణపత్రంలో 6 చాప్టర్స్ ఉంటాయి. అంటే ది గ్లోరీ ఆఫ్ ఏన్షియంట్ భారత్, అందులో ఆయన డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు స్వర్ణపత్రాలు. ఆ స్వర్ణపత్రాల్లో ఆయన చెప్పిన ఒక పాయింట్ మీ అందరికీ చెప్పాలి. సద్గుణ వికృతి ఇది ఒక పాయింట్. సద్గుణ వికృతి అంటే ఏంటంటే కాఫీలో ఒక హాఫ్ స్పూన్ పంచదార వేసుకున్నట్లయితే కాఫీ లేదా టీ తాగడానికి యోగ్యంగా వస్తుంది. అలా కాక 3/4 గ్లాసు పంచదార వేసి అందులో కొంచెం డికాక్షన్ పోసుకున్నాం అనుకోండి, రోజు అలా తాగడం అలవాటు చేసుకుంటే ఏమవుతుంది, టైం తీసుకుంటుంది. దీనికి సద్గుణ వికృతి పేరు పెట్టాడు సావర్కర్. భారతీయులకు సద్గుణాలు చాలా ఉన్నాయి. శత్రువు వస్తే శరణాగతి అప్పుడు ఏం చేయాలి, అప్పుడు క్షమించాలి, శరణాగత రక్షణ. భగవంతుడి రాముని అందరూ మనం ప్రభుత్వం కదా, శరణాగత రక్షణ కూడా తిరుగుతుంది. ఎన్ని మహమ్మద్ 17 సార్లు యుద్ధానికి వచ్చినప్పుడు దొరికాడు కొన్నిసార్లు, అయినా శరణాగతి వదిలిపెట్టాడు. 18 సంవత్సరం కావాలని పోయాడు. ఈ శరణాగతి అనేది భారతీయులకు ఒక వికృతి అని చెప్పాడు. అలాగే భారతీయ యుద్ధం, న్యాయ యుద్ధం, బ్రాహ్మణులను చంపరాదు, ఆవులను చంపరాదు. ఒక బ్రాహ్మణుడు ఒక ఆవు మీద ఎక్కి యుద్ధరంగంలో ఎదురుగా వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, యుద్ధం బాణాలు వేయడానికి వీలుగా అందుకని వాడు పారిపోవచ్చు. ఇట్లా కూట యుద్ధాలు జరిగినాయి, మోసం చేశారు, బలవంతంగా మత మార్పిడి చేశారు. ఇదంతా కూడా సద్గుణ వికృతి అంటాడు సావర్కర్. మంచితనం ఎంతవరకు అవసరం, అంతే మంచితనం ఉండాలి సమాజానికి. కానీ భారతీయుల్లో మంచితనం ఎక్కువ కావడం వల్ల వీళ్ళు స్వాతంత్రాన్ని కోల్పోయారు అని సావర్కర్ గుర్తించాడు.
అందుకని ఒక సాయుధ పోరాటం మొదలుపెట్టాడు. తత్ఫలితంగా 1910 నుంచి ఒకే జీవితంలో 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్షణ అనుభవించాడు. కడమాత్రం పడేశాడు. విషయం చెప్పాలి. ఆయన సమకాలీకుల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు స్వాతంత్ర సమరోద్యమంలో. గాంధీ గారిని పెద్దగా ఆయన చెప్పుకోదగినటువంటి అరెస్ట్ ఏం కాదు. ఎందుకంటే ఆయన ఎవరిని చంపలేదు కదా, ఎవరికి ఇచ్చేమో కూడా అపకారం చేయలేదు జీవితంలో. కాబట్టి గాంధీ గారి కూడా బ్రిటిష్ ప్రమాదము లేదు. కాకపోతే కొంతమంది అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయబడ్డ వాళ్ళల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒకరు సమకాలీకుడు. అరెస్ట్ అంటే ఏంటి? ఇలా ఒక మంచి భవనం, భవనంలో అన్నీ ఉంటాయి. ఆ రోజుల్లో టీవీ లేదు కాబట్టి రేడియో ఉండేది. ఆ రేడియో, మంచి సోఫాలు, ఒక వంట మనిషి, కావాల్సిన భోజనాలు, బుక్స్, చదువుకునేందుకు బుక్స్, రాసుకునేందుకు పెన్ను, డిస్కవరీ ఆఫ్ ఇండియా అప్పుడు అక్కడ రాశాడు. అలాగే లెటర్స్ టు ఇండియా, ఇవన్నీ కూడా అప్పుడు ఆయన రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా. అంటే ఇంట్లో కూర్చొని ఆయన బుక్స్ రాసుకునేవారు. రోడ్డు మీదకి వెళ్ళి రాజకీయాల్లో పాల్గొనకూడదంటే హౌస్ అరెస్ట్ అంతే. కానీ సావర్కర్ హౌస్ అరెస్ట్ కాదు, అన్న మనసులో పడేశారు. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు. అదే అక్కడే ఆయన పడుకోవాలి, అక్కడే ఆయన మలమూత్రాలు, అక్కడే ఆయన భోజనం. 2 కొబ్బరి చిప్పలు, ఒక చిప్ప స్నానం చేయడానికి, ఒక చిప్ప ఆనందం చేయడానికి. అదే చిప్పల్లో ఆయన మలమూత్రాలు. కఠిన కారాగార శిక్ష. ఏం చేయాలి? గానుగుకు ఎద్దుకు బదులు ఈయన కట్టేశారు. ఆ గచ్చు తిప్పుతూ ఉండాలి. గానుగు ఏదో 1 క్వింటాలో ఏదో ఇస్తారు. అంటే 15 క్వింటాల్స్. ఈ 15 క్వింటాల్స్ కూడా ఇదను తిప్పుతూ ఉండాలి. పొరగలు పడిపోతే పొరలో కొట్టి ఆ తిప్పే వరకు గడ్డి పోయాలి. ఒక రోజు ఇట్లా పట్టుకొని గడ్డి పైకి తీసుకొస్తుంటే చేతిలో పాము వచ్చింది. పోసేసరికి పాము వచ్చింది. చాలా పని అంటారు. ఒకే జీవితంలో 2 కారాగార శిక్షలు రత్నగిరిలో అనుభవించారు. మొన్నదే తర్వాత ఎర్రవాడి జైల్లో కొట్టకాలం చేశారు. ఇటువంటి తర్వాత ఒకసారి పారిపోయి ఇంగ్లీష్ ఛానల్ మొత్తం ఫ్రాన్స్ కనుక చేస్తే తప్పించుకోవచ్చు అని ఇంగ్లీష్ ఛానల్ అంతా ఈదాడు. ఎలా ఈదాడో మనకైతే తెలియదు. మహాపురుషుడు ఇది అక్కడ గట్టు మీదకి వెళ్ళేసరికల్లా అక్కడ గట్టు మీద రెడీగా కూర్చున్నారు టీచర్స్. ఇంత ఇంగ్లీష్ ఛానల్ ఈదాడు. చిన్న విషయం కాదు ఆయన లైఫ్. పట్టుకొని బయట తీసుకొచ్చి నిజం చెప్పాలంటే గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, బాలగంగాధర తిలక్ కానీ, లేక సమకాలీనమైన మరే స్వాతంత్ర సమరయోధులు కానీ సావర్కర్ పడినన్ని కష్టాలు పడలేదు. దేనికోసం ఆయన అన్నది ఏమిటి? ఆయన చేసిన తప్పు ఏమిటి అంటే భారత మాతకు జై అన్నారు. ఇది ఆయన చేసిన తప్పు, ఇంకేమీ లేదు. భారత మాతకు సావర్కర్ తర్వాత కాలంలో 1936 ప్రాంతంలో వచ్చాడు. ఆయన భార్య పేరు రాధాపై, ఆయన కొడుకు చచ్చిపోయాడు. బయట అంటారు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారో ఏమో నాకు పూర్తి వివరాలు తెలియదు. సావర్కర్ పెట్టిన వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మొదటి ప్రైమ్ మినిస్టర్. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ కావడానికి ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. ఒకటి, సావర్కర్ వాజ్ టోటల్లీ నెగ్లెక్టెడ్ అండ్ ద గ్రేట్ వారియర్ Netaji Subhash Chandra Bose, he was also knocked out from fight. 1939
ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోటీ చేస్తే ఆయన మీద మచిలీపట్నం అంటే బందరుకు చెందినటువంటి ఈ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ భోగరాజు పట్నాభి సీతారామయ్య ఆయన నిలబెట్టారు. గాంధీ గారు నిలబెట్టి పట్నాభి సీతారామయ్య ఓడిపోయాడు ఎలక్షన్లో. ఇద్దరు గెలిచాడు. గాంధీ గారు అన్నాడు, దిస్ ఈజ్ మై పర్సనల్ డిఫీట్, నాట్ భోగరాజు డిఫీట్. నేను రాసుకున్నాడు, నా జీవితంలో నేను గాంధీ రుజువుల వల్ల పొందిన అవమానం ఎవరి వల్ల పొందలేదు అని కాంగ్రెస్ started his own political party. The name of that party is Forward. వాటితో ఫార్వర్డ్ ఉన్న ఉంది కరెక్ట్ సార్ నామమాత్రంగా ఉంది కాబట్టి ఇదంతా చరిత్ర. యూ వాంట్ చేంజ్ ది హిస్టరీ. హిస్టరీ ఇస్ ఎ హిస్టరీ. యూ మే ఇంటర్ప్రెట్ హిస్టరీ. హిస్టరీని మీకు నచ్చినట్టు మీరు వ్యాఖ్యానం చేసుకోవచ్చు, కానీ సంఘటనలు అయితే మారవు. అక్బర్ ది గ్రేట్ అని నోటీలో తాపర్ రాసింది, అక్బర్ ది వరస్ట్ అని గురువారి శివప్రసాద్ రాశాడు. ఇవి రెండు అభిప్రాయాలు భేదాలు ఉండవచ్చేమో కానీ అక్బర్ అనేవాడు పరిపాలించాడు, వాడి పరిపాలనా కాలం, యోధా అక్బర్, ఇవన్నీ మేము మార్చలేదుగా. యూ కాంట్ చేంజ్ ది హిస్టరీ, బట్ యూ మే గివ్ ఇంటర్ప్రిటేషన్ అకార్డింగ్ టు యువర్ ఓన్ కన్వీనియన్స్. అంటే మీకు సరిపోయేటట్లు. సావర్కర్ని ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా సూడో సిక్యూరిటీ తింటూ ఉంటారు. సావర్కర్ బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అయిపోయాడండి, ఒక లెటర్ ఇచ్చాడు, సరెండర్ అయిపోయాడు. మరి ఆ రోజు సరెండర్ కాందేవారు అందరూ లెటర్స్ ఇవ్వలేదా? మిగతా వాళ్ళు మనకు లెటర్స్ ఇవ్వలేదా? వ్యూహాత్మకంగా ఒకవేళ లెటర్ ఇస్తే అది తప్ప. బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అయినట్టు వ్యూహాత్మకంగా ఒకవేళ లెటర్ స్ట్రాటజీగా ఇచ్చాడు అనుకోండి సావర్కర్, ఇది గ్రేట్ స్కిల్. వీళ్ళు చేసిన పాపాలు ఎన్ని పాపాలు, ఈ సూడో సిక్యూరిటీ చేసిన పాపాలు. మొన్నటికి మొన్న మణిశంకర్ అయ్యరు కాలాపానికి వెళ్ళి ఆ సావర్కర్ స్కూల్ చిన్న ఒకటి అక్కడ ప్లేట్ అంటే ఇక్కడ సావర్కర్ 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఒకే జీవితంలో 2 యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించారు అని అక్కడ బోర్డు ఉంటే ఆ బోర్డును పగలగొట్టి దాన్ని సముద్రంలో పారేసి, అంటే సావర్కర్ స్మృతి చిహ్నాలు కూడా ఉండకూడదు ఇండియాలో. ఆ విషయం పెట్టి సోనియా గాంధీకి రిపోర్ట్ చేశాడు. ఐ హావ్ డన్ దిస్ గ్రేట్ సర్టిఫికేషన్ అండ్ హి వాస్ ఆనర్డ్. ఇందులో ఏం అస్యూరిటీ లేదు. మళ్ళీ దాన్ని రిజర్వేట్ చేశారంటే ఏమంటే ఇది హిస్టరీ కాదని మీరు ఎట్లా అంటారు? మొన్న అంటే కనీసం ఒక ఏడాది క్రితం కేరళలో ఉపన్యాసం చెప్తూ రాహుల్ గాంధీ గారు ఐఎమ్ నాట్ సావర్కర్ అంటే సావర్కర్ ఇస్ ద వర్స్ట్ ఫెలో. ఇటువంటి దేశంలో ఇవాళ జీవిస్తున్నామండి. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ సొసైటీ. ఎప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత. ఇది నిజమా అబద్ధమా? సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కలరా, కరోనా అంతకన్నా భయంకరమైంది కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్. ఎందుకయ్యా నువ్వు ఎట్లా ఉన్నావంటే బికాస్ ఐ am an atheist. Are you an atheist? Then why can't you use the same terminology to evangelism? It's also worst organization. వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు కదా అక్కడ భారీ ఎత్తున తమిళనాడులో మిగతా ప్రాంతాలలో దొరికినట్టు మళ్ళీ శివుడు దొరుకుతున్నారు కదా. మరి అది
అది నిజంగానే ఎథిస్ట్ అయితే మరి అది కరోనా లేకపోతే అది డెంగ్యూ మలేరియా కాదా? సెక్యులరిస్ట్ అంటే అన్ని మతాలు, జిహాదీ, లవ్ జిహాదీ, ఎవాంజలిజం, హిందూయిజం, పార్సీ అన్నిటినీ సమానంగా ప్రశంసించాలి లేదా అన్ని సమానంగా తిట్టాలి. బట్ యు ఆర్ హ్యావింగ్ ఏ బర్త్ రైట్ టు క్రిటిసైజ్ ఓన్లీ హిందూస్. ఎందుకు అంటే వీళ్ళు పడుతున్నారు కాబట్టి వాళ్ళు చూడుతున్నారు. మనకి నేను ఆలోచిస్తున్నాను, గత 2000 సంవత్సరాలు జరిగితే ఇదేనండి. నేను చదువుకున్నప్పుడు అదే ఉంది, మా పిల్లలు చదువుకున్నప్పుడు ఉంది, మా నాయన చదువుకున్నప్పుడు అదే టెక్స్ట్ బుక్. అలెగ్జాండర్ ది గ్రేట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలోకి ఆర్యులు ప్రవేశించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద్రవిడియన్ సివిలైజేషన్ విచ్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ది ఆర్యన్స్. ఇది ఫస్ట్ లెసన్ హిస్టరీలో. రాణా ప్రతాప్ గురించి ఒక్క పేరా కూడా హిస్టరీ టెక్స్ట్ బుక్లో లేకుండా ముస్లిం నాయకులని ఈ మధ్యనే ఒక నవల్ రాశారు, ముస్లిం నాయకులు లేదా. అసలు వాళ్ళ గురించి ఒక్క లైన్ లేదండి హిస్టరీలో. కాపై నాయకులు, ప్రోలై నాయకులు, అసలు చాప్టర్ లేదు ఇండియన్ హిస్టరీ. ఎత్తుగా వేశారు. సరే ఎంతో కష్టపడి మళ్ళీ కొన్ని శాస్త్రాలు సేకరించి నా కొట్టువాడు నేను ఒక్కడే కాదులేండి, చాలా మంది మళ్ళీ సమస్య చేస్తాను మళ్ళీ చాలా చేస్తే ఇవాళ బయటకు వచ్చింది ఆ హిస్టరీ అంతా. గియాజుద్దీన్ వీడు ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి గోదావరి జిల్లా నుంచి వెళ్ళి ఢిల్లీ సుల్తాను ఓడించారు, గోదావరి ఫోర్ట్ క్యాప్చర్ చేశాడు. హిస్టరీలో లేదు అసలు. ఆ హిస్టరీని ధ్వంసం చేసి పిల్లల చేత పనికిమాల హిస్టరీ చదివించి మనం కట్టువారసులో అన్నట్టుగా చేసి మెకాలే విద్యా విధానాల్లో మనకు ఉన్నటువంటి ఏన్షియంట్ జీవన పూజలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా నిర్మూలింపజేసి ఒక పనికిమాలినటువంటి నిర్వీర్యమైనటువంటి ఒక జాతిని వాళ్ళు తయారు చేశారు. సావర్కర్ హిందూ మహాసభ స్థాపించాడు. సావర్కర్ స్థాపించినటువంటి హిందూ మహాసభ 1939 ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, ఐఎమ్ fighting with you. I am fighting without you. I am fighting in spite of you. జీవితం అంతా కూడా గాంధీ గారి జీవితం అంతా కూడా అపీజ్మెంట్ పాలసీతో గడిచిపోయింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై రెస్పెక్ట్స్, మై హంబుల్ రెస్పెక్ట్స్ టు మహాత్మా గాంధీ. గాంధీ గారికి నాకు ఇప్పటికీ అవ్యాజమైనటువంటి అనురాగం ఉంది. ఆయన గొప్ప సాధకుడు, ఒక గొప్ప తపస్వి. కానీ ఆయన బతుకంతా కూడా ముస్లిం అపీజ్మెంటే. షౌకత్ అలీ, మహమ్మద్ అలీ జిన్నా, షేక్ ముజీబుర్ రెహమాన్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. ఆయన ఒక మాట గట్టిగా అంటే పార్టీషన్ ఆగిపోయి ఉండేది 47లో. పార్టీషన్ అయిన తర్వాత ఇండియా నుంచి ఇంకా కొన్ని ఆస్తులు పాకిస్తాన్ కట్టబెట్టాలి, ఆస్తులు గారికి ఇవ్వకపోతే నేను మళ్ళీ చచ్చిపోతాను, మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారంటే ఎవ్రీ హిందూ ఈజ్ ఎ టిమిడ్ మ్యాన్ అండ్ ఎవ్రీ ముస్లిం ఈజ్ ఎ బుల్లీ అన్నాడు. అంటే ప్రతి త్వరక ఒక కౌకు, ప్రతి హిందువులు ఒక తెలుసు భాగ. దిస్ ఇస్ గాంధీస్ అసెస్మెంట్. కమ్యూనిస్ట్ ఏమన్నారు, హిందూ అయితేనేమిటి, ముస్లిం అయితేనేమిటి, ఇండియా అయితేనేమిటి, చైనా అయితే ఏమిటి, అసలు మన ఒక నేషన్ అంటూ ఉందా మనకి? ద్రవిడిస్తాన్ అది వేరే కంట్రీ, ఆంధ్రప్రదేశ్ వేరే కంట్రీ, ఖలిస్తాన్ అది దట్స్ ఎ సపరేట్ కంట్రీ. మాకు కావాల్సింది ఏమిటి? ది రూల్ ఆఫ్ ది ప్రొలిటేరియా. అంటే శ్రామిక రాజ్యం కావాలి. అందుకు అవసరమైతే మేము చైనా నుంచి కూడా సహాయం తీసుకుంటాం డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు వాళ్ళు. అంటే దేశభక్తి అనేది పనికిరాదు అనేది వాళ్ళ మోసవసరం. ఎందుకంటే పేట్రియాటిజం అనేది ఉన్నట్టయితే, వాళ్ళు సివిలిజం, నేషనల్ సివిలిజం కనుక ఉన్నట్టయితే ఇంటర్నేషనల్ థాట్ ఉండదు. కాబట్టి తద్వారా వాళ్ళు దేశభక్తులు అయిపోతే వాళ్ళు ఆశించినటువంటి అంతర్జాతీయ శ్రామిక రాదు. వాళ్ళ సిద్ధాంతం
1948 బాబు 1948 ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నది. ఇది ఆర్మ్డ్ స్ట్రగల్. ఆర్మ్డ్ స్ట్రగల్తో 5,000 మంది తెలంగాణ పౌరులు చచ్చిపోయారు. ఇంకొక 5,000 మంది కమ్యూనిస్టులు కూడా చచ్చిపోయారు ఆ పోరాటంలో. 1947 ఇండిపెండెన్స్ లేదు, ఇక్కడ బాధ్యత ద్వారా అంటూనే బతికేస్తారు. ఈ పోరాటంలో ఒకటి రజాకార మూమెంట్, సరే అదంతా హిస్టరీ, మనకి ఇమీడియట్గా అవసరం లేదు ఆ హిస్టరీ అంతా. అప్పుడు విజయవాడ నుంచి మాకినేని బసవపల్లి ఒక చూపులు తీసుకొని ఫ్రెష్ అయ్యాడు. కాలేజీ కలిశారు. కలిసి ప్రస్తుతం భారతదేశంలో తెలంగాణ విప్లవానికి బాగా సిద్ధమై ఉన్నది కాబట్టి అక్కడ మేము స్వాధీనం చేసుకొని కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించేస్తాం, మీరు మాకు కలిసి చేయండి అని స్టాలిన్ అడిగాడు. స్టాలిన్ అడిగాడు, ఎక్కడ ఉంది తెలంగాణ అని అడిగాడు. సో మ్యాప్ తీసి చూపించాడు, దిస్ ఈజ్ తెలంగాణ, ఇక్కడ ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఇది ఎక్కడ బాగా బలం ఉంది అని అడిగాడు. ఇంకో ఇక్కడ ఇది నల్గొండ అంటారు జిల్లా పేరు, ఇప్పుడు దీనికి ఆనుకొని ఖమ్మం అని ఇంకో జిల్లా ఉంది, ఈ రెండింటికి ఆనుకొని ఎడ్జిసెంట్గా వరంగల్ ఉంది, పార్ట్స్ ఆఫ్ వరంగల్, ఇది ఖమ్మం నల్గొండ, ఇవి మా పంచుకోట్లు. వీళ్ళు విప్లవానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు భూస్వాములందరినీ రాత్రి చంపేసి మేము విప్లవం తీసుకొచ్చాం. కార్యక్రమం మాట్లాడాడు, విమానాలు పంపించడానికి వీలు పడదు, ఎందుకంటే విమానాలు ఎక్కడ వస్తాయి, ఢిల్లీ నుంచి ఇక్కడ వస్తారు, విమానాలు తీసుకెళ్తారు. పడవల్ని పంపించాలి మీకు సహాయంగా. పడవలు రావాలంటే సముద్రంలోకి రావాలి. పడవలు ఎక్కడికి వస్తాయి? ఈ సముద్రం మీ నల్గొండ జిల్లా ఎంత దూరంలో ఉంది అని అడిగాడు బసవపల్లి. అన్నాడు, ఏముందండి అక్కడి నుంచి సూర్యాపేట రావాలి, దానికి జగ్గయ్యపేట విజయవాడ వస్తుంది, ఆ విజయవాడ కొంచెం మనం ముందుకు పోతే సూర్యగడ్డ మచిలీపట్నం ఈ పక్క పక్కన వస్తాయి. ఎంత దూరం అనేది నల్గొండ నుంచి మచిలీపట్నానికి మధ్యలో ఎంత దూరం అన్నాడు. ఎంత దూరం అంటే కనీసం ఒక రాత్రి మినిమం ఒక నైట్ జర్నీ, ఒక నైట్ చేస్తే 12 గంటల ప్రయాణం. 12 గంటల ప్రయాణంలో మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు. మీరు జగ్గైపేట పోయేపేట పట్టుపడతారు. సముద్రం మీకు పక్కనే ఉంటే రేవు పట్టణం, మా సైన్యం అంతా వస్తుంది, ఆ హెల్ప్ తీసుకొని మీరు మొత్తం తెలంగాణని తగలబెట్టవచ్చు. కానీ 12 గంటల దూరం మీరు మచిలీపట్నం దాకా పోవాలి అంటే ఇక్కడే జగ్గైపేట సూర్యాపేటలోనే మిమ్మల్ని పట్టేస్తారు. కాబట్టి దుందుడు చర్య విప్లవానికి తెలంగాణ సిద్ధంగా లేదు. ఉద్యోగస్తులకి భూములు చెప్పారు. దిస్ ఈజ్ రికార్డెడ్ హిస్టరీ. 1952లో సుందరయ్య తిరిగిచ్చిన తర్వాత మేము సాయుధ పోరాటాన్ని విరమించుకుంటున్నాము అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆ డిక్లేర్ చేసేటప్పటికే 5,000 మంది కమ్యూనిస్టులు చచ్చిపోయారు. ఇంకొక 6,000 మంది వాళ్ళ చేతుల్లో ఇక్కడ తెలంగాణ అమాయక పౌరులు చచ్చిపోయారు. ఆ హిస్టరీని ఎవరు మార్చలేదు. కాబట్టి ఆ హిస్టరీని మనం మన అభివృద్ధులకు అనుగుణంగా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకోవచ్చు. ఆర్ఎస్ శర్మ వనిలా కావాలి తనకు అనుకూలమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ హిస్టరీ ఇచ్చుకోవచ్చు. లేకపోతే కోట వెంకటాచలం, పుదుకొండ శివప్రసాద్ వాళ్ళకు అనుకూలమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇవ్వవచ్చు. కానీ హిస్టరీ మాత్రం మారదు. ఈ సంఘటనలు ఇలాగే ఉంటాయి. సావర్కర్ ఇస్ ది బేకర్ లైట్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. చివరికి ఆయన చాలా నిరాశలో చనిపోయాడు. 1966 ఫిబ్రవరిలో చనిపోయాడు. నేను సావర్కర్ను చూడలేదు, ప్రత్యక్షంగా సావర్కర్ను దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలగలేదు జీవితంలో. కానీ ఆయన ఎంత నిరాశ చెందాడు. దీనికోసమా మనం ఇంత త్యాగాలు చేసింది, ఇన్ని పోరాటాలు చేసింది, ఇన్ని బలిదానాలు చేసింది. 2014 జూన్ 1 ఈ సంఘటన చేసింది. 2014 జూన్ 1 లండన్లోని ఇంగ్లీష్ డైలీ ఒక గార్డియన్ ఆ పేపర్ ఒక ఎడిటోరియల్
ఏం రాసిందంటే 1947లో ఇండియాకు మనం స్వాతంత్రం ఇచ్చినట్టు నటించి మనమే పరిపాలిస్తున్నాం. మన ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెహ్రూ ఈరాలో కాపాడబడుతూనే వచ్చాయి. మన ప్రయోజనాలకు ఎటువంటి లోపం వేరియస్గా మన కన్వర్షన్స్ కానీ అన్నీ ఇలాగే. కానీ 2014 మేలో మొదటిసారి ఇండియాను ఇండియన్స్ పాలించుకోవడం మొదలు పెట్టారు అని ఐడియాలో రాశారు. ది గార్డియన్ ఎడిటోరియల్. సావర్కర్ని స్మరించుకోవడం అంటే ఆ పుణ్యపురుషుడి యొక్క స్ఫూర్తిని కొంచెం మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మన మనవరాళ్ళకు కూడా సింహానికి మరో పేరు సావర్కర్ అని చెప్పుకునేవాడు. ఆ మహనీయుడు జన్మదినం నాడు ఆయన స్మరించుకుంటే ఆవిర్భవతి పౌరుషం అంటే మనలో కొంచెం ఎన్కిండిలింగ్ ద నేషనల్ స్పిరిట్. తద్వారా మన దేశం అంటే ఇప్పుడు కష్టమని మనం చూస్తుంది. మన దేశం కాదని మీరు ఎట్లా చెప్తారు అంటే క్యాపిటల్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? క్యాపిటల్ ఎక్కడ ఉంటుందండి? మధ్యలో ఇది క్యాపిటల్. ఎందుకంటే క్యాపిటల్ చింపల్ ఇక్కడ ఉండదు. క్యాపిటల్ మధ్యలో క్యాపిటల్ ఉంటుంది, చుట్టూ దేశం ఉంటుంది. అర్థమైందా? మరి ఢిల్లీ కానీ అయోధ్య కానీ మన క్యాపిటల్స్. ఇక్ష్వాకుల క్యాపిటల్ అయోధ్య, మరి ఢిల్లీ అవి ఎక్కడున్నాయి? ఇప్పుడు మన కేరళ నుంచి చూస్తే అవి ఉత్తరంలో ఎక్కడో ఉన్నాయి. కానీ అవి మన క్యాపిటల్స్ అంటే అది మధ్యలో ఉన్నదంటే పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, పార్ట్స్ ఆఫ్ చైనా. విన్నారా? పార్ట్స్ ఆఫ్ చైనా ఈ మొత్తము కలిపితే దాన్ని మనది బృహద్భారతం. ఇది బృహద్భారతం. ఇప్పుడు మనం చూస్తుంటే లాహోరు, పెషావర్, మొన్నటి వరకు పెషావర్ వరకు వెళ్ళొచ్చారు మన వాళ్ళు. 47 వరకు పెషావర్, లాహోర్తో వ్యాపారం చేస్తుండేవాళ్ళు. 47లో కూడా. ఇవాళ స్వాతంత్రం వచ్చినాక అక్కడ మన పాపులేషన్, హిందూ పాపులేషన్ 21%, 2%. దగ్గర 19% సరిచేశారు. వేరెవరు అలాగే బంగ్లాదేశ్లో కూడా. సావర్కర్ గురించి మనకి ఎక్కువగా చెప్పలేదు. సావర్కర్ ముఖ్యంగా స్వర్ణపత్రాలు ఆయన రాసినటువంటి అది ప్రత్యేక ఒక లిటరీ టాప్ అవుతుంది. నాకు ఈ వివేకానంద కేంద్ర పక్షాలు ఈ 4 మంది చెప్పే సదవకాశాన్ని పెద్దలు కల్పించారు. Then alone you are a Hindu, then the very name sends to you a galvanic shock of strength, says Swami Vivekananda. Then alone you are a Hindu. Then the very name. ఎవరు అంటే నేను హిందువులని నేను చెప్పుకునేప్పటికీ ఆ మాట వినేసరికల్లా పొలకరించిపోవాలి. మీ శరీరం పొలకరించి శక్తి మిమ్మల్ని పలకరించాలి. Then alone you are a Hindu, then the very name sends to you a galvanic shock of strength. అంటాడు స్వామి. All our hatchets, let the burying send out this grand current of love all round. Shall Hinduism die? Then from the world all spirituality will be extinct, all morality will be extinct, all ideality will be extinct, all sweet soul sympathy for religion will be extinct. And in its place will reign the duality, lust and luxury as male and female deities, money as force and fraud as priest, competition as ceremonies and human soul as sacrifice. Such a thing can never be, says the Christ. But God, we holy and pure as the time will come. Swami Vivekananda said to come to our other person, Ramanjeshwara గారి కోఆర్డినేటర్తో ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో
సావర్కర్ గారు ఆయన గురించి 4 నిమిషాలు చేసే అవకాశాలు నాకు ఇటీవల నేను చాలా తక్కువగా మీటింగ్ చేస్తున్నాను. 5 కూడా సావర్కర్ గారు ఆయన సంస్కరించుకోవాల్సిన కర్తవ్యం మనకు ఉంది కాబట్టి ఒక్కసారి నిన్న పొద్దున సిద్ధరామయ్య గవర్నమెంట్ కర్ణాటకలో రాగానే బొంబాయి గవర్నమెంట్ పడిపోయి సిద్ధరామయ్య గవర్నమెంట్ రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ది ఫస్ట్ యాక్ట్ సైన్ ది ఫస్ట్ డాక్యుమెంట్ దానికి సంతకం పెట్టినటువంటి మొదటి ఫైల్ రిమూవ్ ది హిస్టరీ ఆఫ్ సావర్కర్ from our Karnataka textbooks. And all Karnataka textbooks have been revised and removed the history of Savarkar. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీర సవర్కార్ గారి యొక్క జయంత్యోత్సవాలు జరిగినాయి. ఇక్కడ మన బాగలింగంపల్లి వివేకానంద రాక్ మెమోరియల్ సొసైటీ వారు నిర్వహించారు ఘనంగా. సో ఇందులో మన మిత్రులందరూ పాల్గొన్నారు. అలాగే ముదిగొండ శివప్రసాద్ గారిని, చాలా గొప్ప వక్త, ఫిలసాఫర్. ఆయన సావర్కర్ గురించి అద్భుతంగా ఆయన జీవిత చరిత్ర విశేషాలు మనకు వివరించారు. చాలా ఈరోజు అంటే ఒక ఫర్గాటన్ ఫైటర్, ఇంకొకటి ఆయన మీద అవాకులు చవాకులు చాలామంది వెళ్తున్నారు నిజం తెలుసుకోకుండా. సో అలాంటి వారందరూ కూడా కనువిప్పు పలికారుగా ఈరోజు చాలా అద్భుతంగా మన శివప్రసాద్ గారు మనకు వివరించారు. చాలా సంతోషంగా ఉంది. సో ఐ థింక్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ దిస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.